కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడి ఉంది. దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే పెద్దగా ఉపయోగాలు ఏమీ ఉండబోవు. కానీ వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణంగా, రాశిలో బుధాదిత్య యోగం ఉన్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది కాబట్టి నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు, విలువైన విలువైనటువంటి వస్తువులు ఇలాంటివన్నీ కూడా సేకరించుకోగలుగుతారు, కొనుగోలు చేసుకోగలుగుతారు. లేదా ఎవరన్నా కానుకలు ఇచ్చినా కూడా అవి తీసుకుని భద్రపరుచుకుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ దాని మీద శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ములు సహకరిస్తున్నారు. ఎంతవరకు సహకరిస్తారు? బాగున్నావా అంటే బాగున్నావా సహకరిస్తారు. నాకు ఏదైనా ధన సహాయం కావాలంటే చేస్తానురా అన్నయ్య అనో, చేస్తానురా తమ్ముడు అనో ఏదో సహకరిస్తారు. కోర్టు కేసుల విషయాలు వస్తే తమ్ముడే పేకాటే అని మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక్కడ దాన్ని గుర్తుపెట్టుకోవాలి.